హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. చూస్తున్నారు కదా, మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది. మరి ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం. సో ఇక్కడ ప్రతి గురువారం అయితే సంత అయితే జరుగుతుంది. మరి ఈ సంత వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5 to ఆఫ్టర్నూన్ 12 or 1 దాకా అయితే జరుగుతుంది. మరి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కోడలు అయితే బాగున్నాయి. మరి వాటి డీటెయిల్స్ అయితే కనుక్కుందాం. మరి వాళ్ళైతే క్వాలిటీస్ అయితే చెక్ చేసుకుంటున్నారు. మరి తీసుకుంటారా లేదా అనేది అయితే చూద్దాం. అలాగే వాళ్ళైతే సుడులు అవన్నీ అయితే చెక్ చేసుకుంటున్నారు. అలాగే వీటి ధర వచ్చేసి 1,50,000 అయితే చెప్తున్నారు, 1,50,000. కోడలు అయితే బందోబస్తు అయితే బాగున్నాయి. మరి వాటి తోకలు కాళ్ళు అయితే అన్నీ అయితే చెక్ చేస్తున్నాడు. మనకే చాలా ఉన్నాయి. సెప్టెంబర్ నమ్మరు అడిగా ఎంత కడకపోతారు. ఎంత చెప్తున్నాడు? 1,40,000. పనులు వేసలేవు కదా. మరి వాళ్ళైతే నడిపించైతే చూసుకుంటున్నారు, కాళ్ళు ఏమైనా కొట్టుకుంటాయా లేదా అనేది. మరి కోడలు అయితే బాగున్నాయి. మరి వీళ్ళు తీసుకుంటారా లేదో చూద్దాం. అలాగే కాళ్ళు తోకలు అన్నీ అయితే బాగానే ఉన్నాయి. మరి సుడులు అయితే చూస్తున్నారు. సో వాళ్ళు అడిగిన ధరకైతే ఈయనైతే చెప్తున్నాడు. లాస్ట్ ఇచ్చే ధర అయితే 1,40,000 అయితే 1,40,000 అయితే ఇస్తా అంటున్నాడు. వాళ్ళైతే 1,05,000 అడుగుతున్నారు. సో వాళ్ళకి బేరం అయితే కుదరలేదు. మరి వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మన వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. చూస్తున్నారు కదా, మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది. సో ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం. ఇక్కడైతే ప్రతి గురువారం అయితే సంత అయితే జరుగుతుంది. సో అలాగే ఇక్కడ కోడలను అయితే వాళ్ళైతే బేరం అయితే చేస్తున్నారు. సో ఏం రేట్ ఉందో ఎంత ఉందో అయితే అడుగుదాం. అలాగే ఈ సంత వచ్చేసి ప్రతి గురువారం అయితే జరుగుతుంది. అలాగే మార్నింగ్ 5 to ఆఫ్టర్నూన్ 12 దాకా అయితే జరుగుతుంది.
మరి వాళ్ళైతే కోడలు అయితే చెక్ చేస్తున్నారు. పనులు వేసినాయా తాత? పనులు వేసినాయా? రాలిపోయిందా? ఎంత చెప్పినావు? రేట్ అయితే 32 చెప్తే ఇంకా అడుగుతున్నారు 22 అడిగిరే. ఇప్పుడు మరి 16, 18 అంటారు. 20 లోపల చెప్పంటారు. నన్ను 20 పైన అయితేనే బేరం 20 లోపల. ఇవేనా 32 చెప్తానా? మరి 1,32,000 అయితే చెప్తున్నాడు. ఎవరు కోడలు? ఇవి అక్కడ ఏటవతలవి. అడిగితే మనం బాగున్నా నిన్నేం పంగం చేయలేదు బేరం. మీరు గడం పోయినాయా దా? గడం సాగినాయా? మరి గడం కూడా కొట్టినాయంట. మన కొనే కూడా నా మాట నేను చెప్పుదాం పెట్టుకున్నా 20 పైన అయ్యాడు. మరి చూస్తున్నారు కదా, వాళ్ళైతే 20 లోపల అడుగుతున్నారు. అతనైతే 20 పైన చెప్తున్నాడు. సో మరి వాళ్ళకైతే బేరం అయితే కుదరలేదు. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. చూస్తున్నారు కదా, మరి ఇక్కడ కోడల్ని అయితే బేరం చేస్తున్నారు. చూద్దాం. ఒక్కటి ఆడతలేమన్నా మేము. పనులు వేసినాయా? 2 ఉందా? అరే 16 తీసుకుంటారా? ఎంతగానే? 1,16,500కి. $1,16,500 అడిగితే కూడా బేరం అయితే కుదరలేదు. సో మరి వాళ్ళకైతే బేరం అయితే కుదరలేదు. సో వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూస్తున్నారు కదా, మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది. సో ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం. ఇక్కడ ప్రతి గురువారం అయితే సంత అయితే జరుగుతుంది. అలాగే ఈ సంత వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5 to ఆఫ్టర్నూన్ 12 or 1 దాకా అయితే జరుగుతుంది. అలాగే మరి ఇక్కడ సేదపు ఎద్దులకు అయితే డిమాండ్ బాగానే ఉంటుంది. సో ఇక్కడ కోడలను అయితే బేరం చేస్తున్నారు. చూద్దాం.
మాట్లాడు ఏం బేరం పడుతున్నావు 30 లోపల ఎత్తులే 30 పైన పడుకున్న పోతావు ఆరు మళ్ళీ ఉన్నాయి మరి చూస్తున్నారు కదా ఇవైతే ఆర్ఆర్ పళ్ళ మీద ఉన్నాయంట. మరి అతనైతే 130,000 పైన అయితేనే రండి అని చెప్తున్నాడు. వాళ్ళైతే 110,000 అడుగుతున్నారు. మళ్ళీ ఎంత ఇస్తావు నేను చెప్పనా చెప్పు నువ్వు వల్ల 42కి పట్టుకుంటా బేరం ఇచ్చే రేటు చెప్తావా లేదా ఇచ్చే రేటు చెప్తావా లేదా ఎట్ట ఇస్తావు అంటే 10 కాదు 20 లోపల చెప్పు 1,15 పెట్టుకోండి మళ్ళీ పెట్టుకో ఇటు చెప్పు ఎందుకు ఇస్తావు లోటి పెట్టుకోమని 40కి ఎన్నిసార్లు చెప్తావు ఇప్పుడు ఆడకిస్తావు ఇప్పుడు ఆడకిస్తావు మరి నాకు చెప్తున్నాను 40 పట్టుకోవాలి ఎందుకు అడుగుతున్నావు 40 ఇంకా రేటు అడిగితే ఇస్తాం చెప్పినాం కదా సరే ఇప్పుడు ఎట్లా ఇస్తావు అడిగినా కదా 15 ఇప్పుడు ఆడకిస్తావు ఇప్పుడు ఆడకిస్తావు లాస్ట్ చెప్పాలి నువ్వు ఏ దిగితే బేరం ఇస్తావా లేదా తీసుకో నువ్వు అలిగిన నాకు ఇస్తావు బేరం చెప్పకుండా ఆడకిస్తావు 30 ఇప్పుడు ఆయన ఎక్కితే ఒక 4-5 దూళ్ళు మరి తెచ్చుకోమనేనా దూళ్ళని మరి చూస్తున్నారు ఫ్రెండ్స్, అతనైతే 110,000 అడిగి 120,000 దాకా అయితే ఎక్కినాడు. కానీ అతనైతే 130,000 ఉన్నాడు. ఇంకా 139,000 దగ్గరనే ఉన్నాడు. సో వాళ్ళైతే 120,000 అయితే అడిగినారు కానీ బేరం అయితే కుదరలేదు. సో వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మన వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. నీవెంత చెప్పినావు? 1,25,000 పనులు వేసినాయా? గిడంగిడ మనిషి ఆగినాయా? ఎన్ని పనులు ఉన్నాయా? అన్నీ వేసినాయా? ఎక్కడ దుక్కుపోద్దానా? లెఫ్టా రైటా? ఇది లెఫ్ట్, అది రైటా? రైతులా వ్యాపారస్తులేనా? రైతులేనా? ఎవరు అనేది? పచ్చారుల. ఏం పేరైనా మీ పేరు? నరసింహారెడ్డి. మరి శ్రీమతులు అయితే చూస్తున్నారు కదా, బాగున్నాయి. ఇది అన్ని పనులు అయితే వేసినాయంట. అలాగే ఇది లెఫ్ట్, అది రైట్ అయితే వెళ్తుందని అయితే రైతు చెప్తున్నాడు. మరి ఇంకా డీటెయిల్స్ అడుగుదామంటే అతనైతే ఎద్దులను అయితే పట్టుకొని ముందరకు పోయినాడు.
వేసుకుంటా బాగుంటాయి. కొంచెం 2 దినాలు తీసుకుంటే చెప్పాలా నేను పనికైతే గ్యారెంటీ. మరి చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇక్కడ అయితే కోడలు అయితే బేరం చేస్తున్నారు చూడండి. ఎంత చెప్పినాడు అన్న? ఎంత చెప్పినాడు? 30 చెప్తున్నాడు, 1,30,000 చెప్తున్నాడు, 1,12,000 అడుగుతున్నారు. ఆ రేట్ మేము చూడలేము. నీ వచ్చి పడుకుని మనం చూసాము. నీకు పెట్టేది నీకు గుట్టేది మోపిల్ల ఆడని అడుగుతాము. మా ఆడపిల్లని వచ్చలేము. చెప్పు. మరి చూస్తున్నారు కదా, వాళ్ళు 1,31,000 అయితే చెప్తున్నాడు. మరి వాళ్ళు వచ్చేసి 1,12,000 అయితే అడుగుతున్నారు. మరి 4 పండ్ల మీద ఉందంట. ఒకటి 4, ఒకటి 6 అంట. అన్ని చెప్పా నువ్వు మరి చూస్తున్నారు ఫ్రెండ్స్, వాళ్ళైతే 1,10,000 అయితే అడిగినారు. అతనైతే 1,30,000 పైన ఉన్నాడు. సో వాళ్ళైతే ఇంకా ఆలోచిస్తున్నారు, చూద్దాం. గిత్తలు పోసాం కదా మనం పోసుకోండి. మరి వీళ్ళు ఇంకో బేరం అయితే వచ్చింది, వాళ్ళైతే 12 అడుగుతున్నారు. సో వాళ్ళైతే 15 అడుగుతున్నారు. మళ్ళీ 1,15,000 అడుగుతున్నారు. ఒక్కసారి 5,000 సో అతని ఇచ్చే ధర అయితే 1,28,000 అయితే ఇస్తా అంటున్నాడు. చెప్తావా? 18 చెప్పు అడ్డ అడుగుతున్నారు, వాళ్ళు ఎక్కువ వస్తున్నారు. చెప్పు పెట్టుకో సరిపోతుంది. 20 రావా? బాగానే ఉంది పని వద్ద కూడా. ఇప్పుడు మాట 5 చేసుకుంటావా? 18 పడతాడు. పెట్టుకో. మర్చిపోయిందంట. 1,20,000 అడుగుతున్నాడు. 1,20,000 ఇంకా వీళ్ళు అయినాయి అనుకో.
చెప్పు మందికి మరి చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇవైతే 1,20,000 అయితే తీసుకోవడం జరిగింది. మరి వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. చూస్తున్నారు కదా, మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది. సో ఈ సంత వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం. సో ఇక్కడ ప్రతి గురువారం అయితే సంత అయితే జరుగుతుంది. మరి ప్రస్తుతం ఈ కూడలు అయితే 1.20 అయితే ఎత్తున్నాడు లాస్ట్ మాట. పనులు వేసినాయా అవి? పనులు వేసినాయా? ఎవరు అనకూడదు రాళ్ళదొడ్డి. ఎంత కడుతున్నారు వాళ్ళు? ఎంత కడుతున్నారు? మరి చూస్తున్నారు ఫ్రెండ్స్, అతను అయితే 1.10 అంటున్నాడు అంట. సో వాళ్ళైతే 1.9కి అయితే అడుగుతున్నారు. వద్దనా నా మాట నానంటే ఒకటే మాట. 4 బండ్లు ఉన్నాయి కదా, 4 బండ్లు అన్ని చూసుకునే బాబు వాళ్ళు చూడని. మళ్ళీ ఆడ పోయినా కన్నా సతాయిస్తాను నాను ఊరు చెప్తున్నాను. ఒక మాట నాను సుఖపట్టుకున్నాను. ఎంత తీసుకుంటాను? 10. 1,10,000. ఎవరు రోజులు తీసుకున్నాను? 700 తీసుకున్నాయి. ఎవరు బ్రో? చెప్పు. రాళ్ళదొడ్డి.
ఏమన్నా ఉంటే మరి చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇవైతే 1,10,000 అయితే తీసుకున్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. చూస్తున్నారు కదా, మరి ఇక్కడ కోడల్ని అయితే బేరం చేస్తున్నారు. చూద్దాం వాళ్ళు ఎంత కడతారో ఎంత లేదనేది. మరి వీటి వివరాలు అయితే కనుక్కుందాం. మరి వాళ్ళైతే సుడులు అయితే చెక్ చేస్తున్నారు. మరి ఇంకా పళ్ళు అయితే వేయలేదంట. పళ్ళు వేసలేవానా? ఇంకా ఎంత చెప్పినావానా? 140. ఎవరు అన్న కూడలు? రాయనపల్లి. రైతుల వ్యాపారస్తులేనా? రైతుల వ్యాపారస్తులా? వ్యాపారమేనా? నెంబర్ చెప్తారా? నెంబర్ నీకు నోటట్లేదా? మరి ఇవైతే 1,40,000 అయితే చెప్తున్నారు. సో అతనికైతే నెంబర్ అయితే నోటెడ్ లేదంట. సో ఇచ్చే వాళ్ళైతే ఇస్తారు, ఇవ్వని వాళ్ళైతే ఇవ్వరు. సో ఇచ్చే వాళ్ళ దగ్గర అయితే తీసుకుంటా, ఇవ్వని వాళ్ళ దగ్గర నేనైతే ఏం చేయలేను. సో చూస్తున్నారు కదా, కోడలు అయితే మరి బాగున్నాయి. ఇవైతే ఇంకా పళ్ళు వేయలేదంట, రాయనపల్లికైతే చెందినాయి. సో వాళ్ళైతే రేట్ వచ్చేసి 1,40,000 అయితే చెప్తున్నారు. మరి ఏమైనా బేరం అడిగితే తగ్గొచ్చు. సో వీళ్ళైతే అడిగినారు, చూద్దాం. సో అతనైతే తీసుకోకుండా ఏం అడగకుండా అయితే వెళ్ళిపోయినాడు, ఒక చెక్ తీసుకొని. మరి వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళు ఉంటే వీడియో లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మన వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. మరి చూస్తున్నారు ఫ్రెండ్స్, మరి ఇక్కడైతే కోడల్ని అయితే బేరం చేస్తున్నారు. మరి చూస్తున్నారు కదా, ఈ పాలపల్ల కూడలు అయితే మరి కోదాడ, రామట ఇక్కడ నుంచి అయితే రావడం జరుగుతుంది. మరి వ్యాపారస్తులు అయితే అకౌంట్ కొనుగోలు చేసి ఇక్కడైతే అమ్మడం జరుగుతుంది. మరి చూస్తున్నారు కదా, ఒక కూడా వచ్చేసి 36,000 అయితే చెప్తున్నాడు. మరి జత వచ్చేసి 66,000 అయితే చెప్తున్నాడు. మరి ఈ జత వచ్చేసి 65,000 అయితే చెప్తున్నాడు. మరి ఇంకా అడిగితే ఏమైనా తగ్గుతాడా లేదా అనేది చూద్దాం. చెప్పడా తూకమైన దొరకడా 45 చెప్తారా? 45 సరిపోతుంది.
ఇంత తెలుస్తుంది 65 పట్టుకుంటామా ఊగ పెట్టుకో ఎంత పడింది మనం చూసాం 50 భర్తీ ఊగ పెట్టుకో తీసుకునే మనిషి ఉంటే ఇంకో మాట 51 ఉండండి లేదు ఊగ పెట్టుకో ఊగ పెట్టుకో లేవు 60 లోపల లేవు మామ అడగ 60 లోపల 2-3 అందం అనుకో అదే ఇంకా అందం అనుకోండి కానీ మరి చూస్తున్నారు ఫ్రెండ్స్ అవైతే 60 లోపల అయితే ఈయనైతే చెప్పేసినాడు. సో వాళ్ళు కూడా బేరం అయితే ఇంకా వదిలేసుకున్నారు. మరి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మన వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. చూస్తున్నారు కదా మరి ఈ వారం సంతలకైతే పాలపాల కోడలు అయితే ఇప్పుడే రావడం జరిగింది. అలాగే కోడలను అయితే ఇప్పుడు మార్కెట్లో అయితే దింపుతున్నారు చూడండి. మరి ఈ వారం పాలపాల కోడలు అయితే ఆయుజ సంతకైతే భారీగానే రావడం జరిగింది. మరి వాళ్ళ ఇవైతే కోదాడ రామట ఇక్కడ నుంచి అయితే కొనుగోలు అయితే జరుగుతుంది. మరి చూస్తున్నారు ఫ్రెండ్స్, మరి కోడలు అయితే అన్నీ ఇక్కడ సైడ్కి అయితే కట్టేయడం జరిగింది. మరి ఇవైతే కోదాడ రామట అక్కడ నుంచి ఎక్కువైతే రావడం జరుగుతుంది. మరి కోడలు దింపేటప్పుడు అయితే అక్కడ డోర్ దగ్గర అయితే గడ్డ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే అవి దూకేటప్పుడు జారుతాయి అన్నమాట. అలా జారితే దానికి ఏమైనా అయ్యే అవకాశం ఉంది. సో దింపేటప్పుడు అయితే గడ్డ అయితే ఎక్కువ అయితే వేసుకోండి. మరి దింపేటప్పుడు అయితే జాగ్రత్తగా దింపాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది. మరి ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం. సో ఇక్కడ ప్రతి గురువారం అయితే సంత అయితే జరుగుతుంది. అలాగే మరి ఈ వారం పాలపాల కూడలు రేట్లు ఎలా ఉన్నాయో అయితే కనుక్కుందాం. ఎన్ని జతలు వేసినారా? 4 జతలు వేసినారా? అవి అడుగుతున్నారు కదా, ఎంత చెప్తున్నాడు? అవి 80, 68. ఇవి ఎంత ఉన్నాయి? ఇవి కూడా 68. మరి చూస్తున్నారు కదా అక్కడైతే కూడలను అయితే బేరం చేస్తున్నారు. అవైతే 68,000 అయితే ఇవ్వడం జరిగింది. మరి వీళ్ళైతే 4 జతలు అయితే వేసినారంట. మరి అక్కడైతే వాళ్ళైతే బేరం చేస్తున్నారు. సో అక్కడికైతే వెళ్దాం.
మరి చూస్తున్నారు కదా ఒక్క కోడనైతే 34,000 అయితే చెప్తున్నారు. మరి వాళ్ళైతే ఈ జత వచ్చేసి 65,000 చెప్తున్నారు. మరి ఒక్క కోడను వచ్చేసి 26,000 అయితే అడుగుతున్నారు. అన్నదేనా నాగా సన్నగానే ఉంది. ఆయాసపడ్డాడు మాట్లాడితే 34,000 చెప్తాను మాట్లాడితే ఏం చెప్తుంది రాదులేనా చేస్తాను 30 పైన నాకు మరి చూస్తున్నారా ఫ్రెండ్స్, వాళ్ళకైతే బేరం అయితే కుదరలేదు. మరి వాళ్ళైతే ఒక్కొక్కడే వచ్చేసి 26,000 అడిగినారు. అతనైతే 30 లోపల అయితే ఏనని చెప్పేసినాడు. సో వాళ్ళకి బేరం అయితే కుదరలేదు. మరి వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మన వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. ఎవరు అనేవి కాంపాడ ఎంత చెప్పినావునా? 98. పన్ను వేసినాయా? పన్ను వేసలేవు. పొడిసా ఏమన్నా? మరి చూస్తున్నారు ఫ్రెండ్స్, వీళ్ళైతే 87,500 అయితే అడుగుతున్నారు. అతనైతే 95 పైన అయితేనే ఇస్తా అంటున్నాడు. మరి వీళ్ళైతే బేరం అయితే చేస్తున్నారు. చూద్దాం తీసుకుంటారా లేదా అనేది. వాళ్ళకైతే బేరం అయితే కుదురుతలేదు. మరి ఇవైతే పళ్ళు అయితే వేయలేదంట. కాంపౌండ్కి అయితే చెందినవి. రైతుల వ్యాపారస్తులనా? రైతుల నంబర్ చెప్తావా? చెప్పనా? 76 75 82 92. ఏం పేరేనా? బాలు. మరి చూస్తున్నారు కదా, బాల్ గారి నెంబర్ అయితే ఉంది. మరి ఎవరికైనా కావాలనుకుంటే అయితే నెంబర్కి అయితే చేయండి. నాకు తెలిసి కోడలు అయితే పోయేటట్టే ఉన్నాయి. ఒకవేళ పొక్కపోతే అయితే నెంబర్కి అయితే కాల్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే నిన్నటితో అయితే 10K సబ్స్క్రైబర్లు అయితే పూర్తయింది. సో నెక్స్ట్ టార్గెట్ అయితే 20K అయ్యేటట్టు అయితే చూస్తారని అయితే కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో అయితే ముగిస్తున్నాను. అలాగే కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మన వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. చూస్తున్నారు కదా, మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది. మరి ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం. సో ఇక్కడ ప్రతి గురువారం అయితే సంత అయితే జరుగుతుంది. మరి చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ పలపల కూడలు అయితే బేరం చేస్తున్నారు. చూద్దాం. అతనైతే 75 చెప్తున్నాడు. వాళ్ళైతే 70కి అడుగుతున్నారు. 70 లోపల 70కి అయితే అడుగుతున్నారు. తీసుకుంటారా? ఎంత కడుతున్నారు?
మరి చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇవైతే తీసుకోవడం అయితే జరిగింది. మరి ఎంతకనేది అడుగుదాం, కనుక్కుందాం. ఎంతకు తీసుకుంటారు బ్రో? ఎంతకు తీసుకుంటారు? 72. 72,000. యా ఊరేనా? ఇంతేనా? ఏం పేరు బ్రో మీ పేరు? అవునా? అవునా? మరి చూస్తున్నారు కదా, ఇవైతే 72,000కి అయితే తీసుకోవడం జరిగింది. మరి వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.